హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం వచ్చేసి మ్యాంగో 4 స్టేజెస్లో ఉంది. 4 స్టేజెస్ కింద ఉంది. సో అవి స్టేజ్ వైజ్ ఏవే మందులు స్ప్రే చేసుకోవాలి, ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలి, సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్గా ఈ వీడియోలో అందిస్తాను. వీడియోని చివరి వరకు కంప్లీట్గా చూడండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసుకున్నట్లయితే ప్రెజెంట్ వచ్చేసరికి ఒక 60% తోటలో ఇంకా 50-70% తోటలు అనేవి ఇంకా ఫ్లవరింగ్ అయితే అస్సలు రాలేదు. ఇంకా ఇనిషియేట్ కూడా కాలేదు. ఇప్పుడు ఇనిషియేట్ అయ్యే స్టేజ్లో కొన్ని అయితే ఉన్నాయి. సో రిమైనింగ్ మనకు ఒక 20-30% తోటలు వచ్చేసరికి ఇప్పుడు బడ్స్ అనేవి బయటకు వస్తున్నాయి. 2 ఇంచెస్ 3 ఇంచెస్ స్టేజెస్లో ఉన్నాయి. ఇంకొన్ని తోటలు వచ్చేసరికి మనకు ఫ్రూట్ సెట్టింగ్ స్టేజ్కి చేరుకున్నాయి. అవి రేర్గా మనకి ఏంటంటే ఒక 10% మాత్రం ఉంటాయి. ఎవరైతే ఎరువుల యాజమాన్యం ప్రాపర్గా చేశారో, మేనేజ్మెంట్ అనేది కరెక్ట్గా చేశారో, అండ్ కల్తార్ వాడిన వాళ్ళు, వీళ్ళకందరికీ ఏంటంటే ఒక 10% 10 or 15% ఫార్మర్స్కి అయితే సెట్టింగ్ స్టేజ్కి చేరిందనమాట. ఒక 5% లేదంటే 2-3% వరకు మనకు కొంతమందికి మాత్రం రేర్గా సెట్టింగ్ అయితే కంప్లీట్ అయిందనమాట. సో ఈ విధంగా అయితే ఓవరాల్గా మనకు మ్యాంగో గురించి ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ కండిషన్ అయితే ఉంది. సో ప్రజెంట్ కొంతమందికి చిగుర్లు కూడా వస్తున్నాయన్నమాట. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ స్టేజ్ చూసుకున్నట్లయితే కొంతమందికి ఏంటంటే ఇప్పుడు చిగుర్లు వస్తున్నాయన్నమాట. సో వాళ్ళు చాలా క్వశ్చన్స్ అయితే రైజ్ చేస్తున్నారు. చిగుర్లు వస్తున్నాయి, ఎలా ఫ్లవర్ వస్తుందా రాదా అనేసి. వాళ్ళ గురించి ఒక స్టేజ్ ఉంది. సెకండ్ కేటగిరీ వచ్చేసరికి ఫ్లవర్ అనేది ఇంకా ఇనిషియేట్ కాలేదు, చిగురు కూడా రాలేదన్నమాట. థర్డ్ వచ్చేసరికి ఫ్లవర్ ఇనిషియేట్ అయ్యి 1 ఇంచ్ 2 ఇంచ్ 3 ఇంచ్ స్టేజెస్లో ఉంది. అండ్ ఫోర్త్ వచ్చేసరికి మనకు ఫ్లవర్ అనేది ఓపెన్ అయిపోయి సెట్టింగ్ స్టేజ్లో ఉంది కొంతమందికి. అది రేర్గా 10% ఫార్మర్స్కి మాత్రమే సెట్టింగ్ స్టేజ్లో ఉంది. సో ఈ స్టేజ్ వైజ్ మనం కేటగిరీ వైజ్ మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ స్టేజ్ చూసుకున్నట్లయితే ఇంకా ఇప్పుడు చిగుర్లు ఎవరికైతే వస్తున్నాయో వాళ్ళ గురించి. సో ఫస్ట్ చిగుర్లు ఎందుకు వస్తున్నాయి అనేది మనం చూసుకున్నట్లయితే జనరల్గా మనకేంటంటే ఈ లాస్ట్ ఇయర్ క్రాప్ అయిపోయిన తర్వాత, సో ఎవరికైతే లాస్ట్ ఇయర్ క్రాప్ అయిపోయిన తర్వాత చిగురు రాకుండా చెట్టు అనేది అలాగే ఉండిపోయి ఉంటుందో, అండ్ లాస్ట్ ఇయర్ ఎవరైతే కల్తార్ వాడి క్రాప్ బాగా తీసుకొని చెట్టుకు కావాల్సినంత బలం కనుక చెట్టుకు ఇవ్వకుండా, చెట్టుకు కావాల్సినంత న్యూట్రియంట్స్ అనేవి అందించకుండా అలాగే ఉన్న వాళ్ళకు ఈ చిగుర్లు అనేవి ఎక్కువగా వస్తున్నాయి అన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే లాస్ట్ ఇయర్ క్రాప్ బాగా వచ్చి చెట్టు అనేది పూర్తిగా అలసిపోయి ఉంటుందన్నమాట. మొత్తం అంతా చెట్లో ఉన్నటువంటి ఎనర్జీ మొత్తం లాస్ అయిపోయి ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఛార్జింగ్ అనేది మనం ఏదైతే మొబైల్లో ఛార్జ్ చేసిన తర్వాత ఫుల్గా ఉంటుందో ఆ ఛార్జింగ్ పూర్తిగా అయిపోయిందనమాట. సో మళ్ళీ తిరిగి ప్లాంట్ని ఛార్జ్ అనేది చేయకపోతే కంపల్సరీగా అటువంటి ప్లాంట్స్ అనేవి 100% ఈ ఇయర్ చిగుర్లు అయితే వస్తాయి. సో మెయిన్ ఏంటంటే లాస్ట్ ఇయర్ క్రాప్ బాగా వచ్చిన వాళ్ళకు, సెకండ్ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ కల్తార్ వాడి క్రాప్ బాగా తీసిన వాళ్ళకు ఈ ఇయర్ అయితే చిగుర్లు అయితే ఎక్కువగా వస్తాయి. ఈ టైంలో చిగుర్లు రావడానికి మేజర్ రీజన్స్ అయితే ఇవి. థర్డ్ రీజన్ కూడా ఉంది. అదేంటంటే అన్స్టేబుల్ క్లైమేటిక్ కండిషన్స్ అనమాట. క్లైమేట్ అనేది నార్మల్గా ఉండాల్సిన దానికంటే కూడా భిన్నంగా ఉన్నా కూడా అటువంటి కండిషన్స్లో కూడా అంటే కంటిన్యూస్గా డ్రాట్ కానీ కంటిన్యూస్గా చలి కానీ కంటిన్యూ అయితే ఆ ప్రాసెస్ అనేది వేరు ఉంటుంది. అలా కాకుండా కొంతవరకు డ్రై ఉండి కొంతవరకు మళ్ళీ వర్షాలు పడి మళ్ళీ డ్రై, ఇలా రకరకాల క్లైమేటిక్ కండిషన్స్ ఉన్నప్పుడు కూడా ఈ చిగురు అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక రీజన్ మనకి ఏంటంటే చెట్లు అనేవి 20 సంవత్సరాలు దాటిన తర్వాత చెట్లు ఒకదాంట్లో ఒకటి కలుసుకొని ఉన్నట్లయితే, అలాంటి పరిస్థితుల్లో వాటికి కావాల్సినంత పోషకాలు అనేవి ఇవ్వకపోయినట్లయితే అలాంటి తోటల్లో కూడా చిగురు రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే 20 ఏళ్ళు దాటిన తర్వాత చెట్లన్నీ కూడా వేర్లన్నీ కూడా భూమి మొత్తం ఒకదాంట్లో ఒకటి కలుసుకొని ఉంటాయన్నమాట. సో పోషకాలు తీసుకోవడంలో చెట్టుకు కావాల్సిన పోషకాలు అనేవి సాయిల్లో ఉండవు. ఎందుకంటే సాయిల్ మొత్తం అంతా కూడా రూట్స్ ఫామ్ అయిపోయి ఉంటాయి. ఆల్రెడీ సాయిల్లో ఏదైతే కొన్ని సంవత్సరాల నుంచి అంటే మీ తోట వేయక ముందు నుంచి న్యూట్రియంట్స్ ఏవైతే హోల్డ్ అయి ఉంటాయో ఆ న్యూట్రియంట్స్ అన్నీ కూడా ప్లాంట్స్ అన్నీ అప్టేక్ చేస్తాయి అనమాట. అంటే ఒక రకంగా ఫుడ్ అంతా కూడా సాయిల్ నుంచి న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఖాళీ అయిపోతాయి. సో దానివల్ల అలాంటి తోటల్లో కూడా ఏంటంటే ఫ్లవర్ రాకుండా చిగురు రావడానికి కూడా అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఇంకో క్వశ్చన్ రైజ్ అవుతున్నది ఏంటంటే చిగురు వచ్చిన వాళ్ళకు ఫ్లవర్ వచ్చేందుకు అవకాశం ఉంటుందా అనేసి అడుగుతున్నారు. చిగురు వచ్చిన వాళ్ళకు ఏంటంటే ఫ్లవర్ రావడానికి అవకాశం ఉందా అంటే మెయిన్ ఏంటంటే క్లైమేట్ పైన డిపెండ్ ఉంటుంది. క్లైమేట్ కనుక ఈ జనవరి మంత్ మొత్తం కనుక ఓపెన్లో ఉంటే సన్లైట్ అనేది 8 to 10 అవర్స్ ప్రాపర్గా సన్లైట్ కనుక అంది, నైట్ టెంపరేచర్స్ అనేవి 20 degrees అబోవ్ ఉన్నట్లయితే, డే టైం టెంపరేచర్స్ 30 నుంచి 35 లోపు ఉన్నట్లయితే 100% వాళ్ళకు కూడా ఫిబ్రవరి 2nd వీక్లో ఫ్లవర్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. అదే చిగురు ముద్రక ముందే ఫ్లవర్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా ఏంటంటే
ఎండ పైన క్లైమేట్ పైన డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఎందుకంటే చెట్టు అనేది బేసిక్‌గా ఏ ప్లాంట్ అయినా కూడా నేచర్‌లో ఉన్నటువంటి ప్రతి మొక్క కూడా న్యూట్రియంట్స్‌ని డైరెక్ట్‌గా సాయిల్ ద్వారా తీసుకొని డైరెక్ట్‌గా ఫ్లవర్స్‌కి గానీ, ఫ్రూట్స్‌కి గానీ సప్లై కాదు, ట్రాన్స్‌పోర్ట్ కాదు. అది ఫస్ట్ ఏంటంటే లీఫ్‌లోకి చేరుతుంది. లీఫ్‌లో చేరిన తర్వాత లీఫ్‌లో మనకు ఎండ పడిందంటే ఆ ఎండ ద్వారా అక్కడ న్యూట్రియంట్స్ అనేవి తయారవుతాయి. సో, అక్కడ పిండి పదార్థాలన్నీ కూడా ప్లాంట్‌కి కావాల్సినటువంటి ఆహారం అంతా కూడా లీఫ్‌లో తయారవుతుంది. ఎన్‌పీకే ఇచ్చినా, ఏది ఇచ్చినా కూడా అది డైరెక్ట్‌గా లీఫ్‌లోకి చేరుతుంది. లీఫ్ నుంచి తిరిగి మనకు ఫ్రూట్స్‌కి, ఫ్లవర్స్‌కి ట్రాన్స్‌పోర్ట్ అయితే అవుతుందనమాట. సో, కాబట్టి మనం న్యూట్రియంట్స్ ఇచ్చినప్పటికీ కూడా దానికి తగ్గట్టుగా ఎండ లేనప్పుడు ఎండ లేకపోయినట్లయితే చెట్లో తగినంత ఆహారం అనేది తయారు కాదు. సో, ఫ్లవర్ అనేది రాకుండా ఉండడం అనేది జరుగుతుందనమాట జనరల్‌గా. ఎందుకంటే ప్లాంట్ అనేది ఎంటైర్ లైఫ్ సైకిల్‌లో హార్టికల్చర్ ప్లాంట్స్ ఏంటంటే ఇయర్లీ వన్స్ క్రాప్ ఇచ్చే ప్లాంట్స్‌లో ఏంటంటే జనరల్‌గా ఈ ఫ్లవర్ వచ్చే సమయంలోనే ఎక్కువ శక్తిని ఉపయోగించాల్సొస్తుంది మొక్క అనేది. సో, ఆ టైంలో స్ట్రగుల్ అయినట్లు ఏ టైంలో కూడా మొక్క అనేది స్ట్రగుల్ కాదనమాట ఫ్లవర్ బయటికి వచ్చే సమయంలో. సో, ఆ టైంలో ఫుల్ ఆఫ్ ఎనర్జీ ఉండాలి, ఫుల్ ఆఫ్ న్యూట్రియంట్స్ అంటే ఫుల్ ఆఫ్ సన్‌లైట్ ఉండాలి. అలాగ ఉన్నట్లయితేనే చెట్టు అనేది ఫ్లవర్ రావడానికి అవకాశం ఉంటుంది. సో, కాబట్టి చిగుళ్ళు వచ్చిన వాళ్ళకు మెయిన్‌లీ ఏంటంటే ఈ ఇయర్ ఫ్లవర్ రావడం, రాకపోవడం అనేది ఓవరాల్‌గా ఎండ పైన అండ్ టెంపరేచర్ పైన డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో, ఇది ఫస్ట్ స్టేజ్ వాళ్ళకు. సెకండ్ స్టేజ్ వచ్చేసరికి మనకు ఇప్పటివరకు ఎలాంటి ఫ్లవరింగ్ అయితే లేదు చాలామందికి. సో, అన్నట్టు మర్చిపోయాను. ఈ చిగుర్లు ఎవరికైతే వచ్చాయో వాళ్ళేంటంటే ఒక స్ప్రే అయితే చేసుకోండి. ఒక ఫంగిసైడ్, ఇన్సెక్టిసైడ్ స్ప్రే చేసుకోండి. ఆ చిగుళ్ళు అనేవి నీట్‌గా వచ్చేటట్లు చూసుకోండి. లేకుంటే చిగుర్లు మీకు ముడతలుగా రావటం గానీ, ఎండిపోయినట్లు రావడం గానీ, త్రిప్స్ ఎక్కువ పడడం, తేనెమంచు పురుగు ఎక్కువ పడడం ఇలాంటివి అయినట్లయితే చిగుర్లన్నీ కూడా మాడిపోతాయి. సో, నెక్స్ట్ ఇయర్ క్రాప్ రావడానికి అది ఇబ్బంది అవుతుంది. లీవ్స్ ఎంత బాగుంటే అంత ఎక్కువ ఫోటోసింథసిస్ జరుగుతుంది కాబట్టి జనరల్‌గా మీరు ఒక క్లోరోసైపర్ ఇన్సెక్టిసైడ్ ప్లస్ దీంట్లో ఏదో ఒక ఫంగిసైడ్ సల్ఫర్ కానీ ఏదో ఒకటి సింపుల్గా ఒక ఫంగిసైడ్ అండ్ ఇన్సెక్టిసైడ్ కలిపి స్ప్రే చేసుకోండి. సెకండ్ స్టేజ్ వచ్చేసరికి ఇప్పటివరకు ఫ్లవర్ రాని వాళ్ళు ఫస్ట్ పాయింట్ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే వాటర్ ఇవ్వండి. వాటర్ ఒక తడి లైట్‌గా ఇవ్వండి. ఫ్లడ్ ఇరిగేషన్ అయితే అంటే కాలువల ద్వారా నీళ్లు కట్టినట్లయితే ఒక తడి అయితే వాటర్ ఇవ్వండి లైట్‌గా. ఫుల్‌గా అయితే వాటర్ ఇవ్వద్దండి. లైట్‌గా వాటర్ ఇవ్వండి. సెకండ్ వచ్చేసరికి డ్రిప్ ఫెసిలిటీ ఉన్న వాళ్ళైతే కంటిన్యూస్‌గా 3 డేస్ వాటర్ అయితే ఇవ్వండి. సో, దీనివల్ల ఏమవుతుందంటే సాయిల్ యొక్క టెంపరేచర్ అనేది చేంజ్ అవుతుంది. సాయిల్‌లో చాలా రోజుల నుంచి న్యూట్రియంట్స్ అనేవి కరగకుండా ఏవైతే న్యూట్రియంట్స్ ఉంటాయో అవన్నీ కూడా కరుగుతాయి. ఒక్కసారిగా మొక్కకు అందుతాయి. ఇంకోటి ఏంటంటే వాటర్ ఇవ్వటం వల్ల రూట్స్ అన్నీ కూడా యాక్టివ్ అవుతాయి. అన్ని చోట్ల రూట్స్ అనేవి యాక్టివ్ అవుతాయి. రూట్స్ యాక్టివ్ అయ్యాయంటే వెంటనే న్యూట్రియంట్స్‌ని అప్టేక్ చేస్తాయి. సో, దానివల్ల మీకు ఫ్లవర్ అనేది ఇనిషియేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే రెగ్యులర్‌గా మీరు ఏదైతే వాటర్ ఇస్తున్నారో ఆ వాటర్‌కి మీ చెట్టు అనేది అడాప్ట్ అయిపోయి ఉంటుంది. అలవాటు అయిపోయి ఉంటుందన్నమాట. సో దట్ వాటర్ ఇచ్చారంటే దానికి తగ్గట్లుగా చెట్టు అనేది న్యూట్రియంట్స్‌ని తయారు చేసుకోవడం గానీ, న్యూట్రియంట్స్‌ని ప్లాంట్‌కి అందించడం గానీ అవన్నీ కూడా ప్రాపర్‌గా జరుగుతాయి. సో, వీటి వల్ల మీకు ఫ్లవర్ అనేది రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. అట్ ఏ టైమ్ ఒకేసారి చెట్టు మొత్తం ఫ్లవర్ రావడానికి కూడా ఎక్కువగా దీనివల్ల ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో, ఫస్ట్ వాళ్ళు చేయవలసింది ఏంటంటే వాటర్ ఇవ్వండి. సెకండ్ స్ప్రేయింగ్ విషయానికొస్తే స్ప్రేయింగ్‌లో క్లోరోసైపర్ లీటర్‌కి 2 ఎంఎల్ పర్ లీటర్ కలిపి స్ప్రే చేయండి. ఇది ఆల్ రౌండర్ అనమాట. అన్నీ మీకు తేనెమంచు పురుగు దగ్గర నుంచి, త్రిప్స్ దగ్గర నుంచి అన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. ఫ్లవర్ వెబ్బర్ గానీ, సెమీ లూపర్ గానీ, లట్ గానీ ఏ పురుగు ఉన్నా కూడా మీకు అన్ని పురుగులు కంట్రోల్ అవుతాయి. పురుగులు అండ్ మీకు త్రిప్స్, దోమ అన్నీ కూడా దీంతో కంట్రోల్ అవుతాయి. దీంతో పాటుగా సల్ఫర్ వచ్చేసి లీటర్‌కి 2.5 గ్రామ్స్ కలిపి స్ప్రే చేసుకోండి. వీలైతే దీంట్లో చెట్టు ఇంకా బూస్టప్ అవ్వాలనుకుంటే ఫ్లవర్ కూడా యూనిఫామ్‌గా తొందరగా రావాలి అనుకున్నట్లయితే 13,045 లీటర్‌కి 10 గ్రామ్స్ కానీ, 0050 లీటర్‌కి 10 గ్రామ్స్ కానీ కలిపి స్ప్రే చేసుకునేది. 0050 అంటే సల్ఫేట్ ఆఫ్ పొటాష్. మార్కెట్‌లో మీకు ఇది కూడా దొరుకుతుంది. ఇదైనా కలుపుకోవచ్చు, లేదంటే 13,045 అయినా కలుపుకోవచ్చు, మీ చాయిస్. సో, ఈ 3 మందులు కలిపి స్ప్రే చేసుకోవాలి అండ్ వాటర్ ఇవ్వాలి. సో,